అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భవిష్యత్తు వాణిలో నుండి కొన్ని విశేషాలుగా చెప్పబడుతున్నటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 తిరుపతులు పాడయ్యాను. నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగాను. శృంగేరి, పుష్పగిరి పీఠములు, పంచావనం వారి పాలవుతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారములోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. అహోబిలములో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పోస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను. శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 సంవత్సరాలకు కలి రూపం కొంత నాశనమవుతుంది. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ గనగనమని గంటల మోత వినబడుతుంది. కందనూరి గోపాలుని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో 2 పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన 3 రోజులుండి అదృశ్యమవుతుంది. సూర్య నందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి, కాయలు కాచి, పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది. సిరువెల్ల నరసింహుని దొట గంగరావి చెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు. బసవన్న రంకె వేస్తాడు. తిరువల్లూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు, పాలిండ్ల పాలు కారుతాయి. శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555 నాటికి వివిధ దేశాలలో జన నష్టం కలుగుతుంది. ఈ విధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం సాగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా